హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నేను ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. దీన్ని మా సైడ్ అయితే పనస్తొనులు అంటారు. దానికోసం ఒక 2 కప్పులు మైదా తీసుకున్నాను, కొంచెం సాల్ట్, అట్లాగే ఒక 3 టీ స్పూన్లు నెయ్యి బాగా వేడి చేసి మరిగించి వేసుకోవాలండి. ఇట్లా ముద్ద కడితే రావాలన్నమాట. అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా చేసుకుని ఒక చపాతీ డౌలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని క్యాప్ తీసేసి మళ్ళీ కూడా ఒకసారి బాగా ఇట్లా మెత్తగా చేయాలండి దాన్ని. ఆ తర్వాత దాన్ని మనం ఒక పూరీ షేప్లో చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఓవెల్ షేప్లో చేసుకోవాలన్నమాట. ఓవెల్ షేప్లో చేసుకుని దాన్ని ఇట్లా అడ్జస్ట్ కట్ అవ్వకుండా పిజ్జా కట్టర్తో ఇట్లా మధ్యలో ఇట్లా లైన్స్లా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్నాక ఆ కార్నర్లో ఈ కార్నర్లో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఊడిపోకుండా. అట్లా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ నేను. ఆ తర్వాత వచ్చేసి 1 కప్పు షుగర్ వేసుకున్నానండి. అది లేత పాకం రావాలి. ఇటు పక్క వచ్చేసి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కాగినాక ఇవి ఒక్కొక్కటిగా వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆయిల్లో వేయగానే ఎంత బాగా పొంగినాయో. మనం అది పిండి కలిపి దాంట్లో ఉంటుందండి. దాన్ని ఇట్లా ఫ్రై చేసేసుకున్నాక ఈ లోపు మనకి పాకం కూడా వచ్చేస్తుంది. చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ ఇట్లా తీగపాకం వస్తే చాలండి, ముద్దపాకం అవసరం లేదు. ఇట్లా తీగపాకం వచ్చేసినాక ఇది వచ్చేసి కొంచెం లెమన్ జ్యూస్ వేసానండి నేను, ఆ షుగర్ సిరప్ అనేది క్రిస్టలైజ్ కాకుండా ఉండడానికి. ఆ తర్వాత వచ్చేసి అందులో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి వేయించి పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్కటిగా వేసేసుకొని పాకం అద్దుకునే వరకు అటు ఇటు కలిపేసుకొని తీసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి అండి. అంతే, ఎంతో టేస్టీ అయిన పనస్తొనల రెసిపీ రెడీ.